హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగానే ఉన్నాము. కుచ్చులకైతే ఫీవర్ తక్కువైంది, కుచ్చులకు ఫీవర్ తక్కువైంది, నాకేమో ఫీవర్ స్టార్ట్ అయింది అన్నట్టు. కోల్డ్ మళ్ళీనేమో ఫీవర్ వస్తుంది, ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. కూర్చునేమో ఒక 2-3 రోజులు చూసినా కదా, అది మొత్తం నా మీదనే ఉండడము జ్వరంతో. మళ్ళీ ఇక ఆమెను చూసి నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల నాకు స్టార్ట్ అయ్యింది. పాపకైతే ఇప్పుడు బాగానే ఉంది, కానీ నాకు స్టార్ట్ అయింది అన్నట్టు. నిన్నంతా కూడా ఫుల్ అసలు హెడేక్, ఫీవరు, కోల్డ్ అంత చేతనైతలే అన్నట్టు. ఇవాళ కొంచెం బెటర్గానే ఉంది. ఇల్లు అయితే ఒక్కరోజు మనం లేవకపోతే అసలు ఎంత చిల్లర అవుతుందో కదా. వీడియోని అయితే మొత్తం చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ నచ్చి పాత వీడియోస్ కూడా చూడండి. వ్యూస్ అయితే అసలు ఎక్కువ వస్తూనే లేవు. అంతకుముందు మన లాంగ్ వీడియోస్కి ఒక 3000, 4000, 5000 దాకా చూసేటోళ్ళు. ఇప్పుడు ఎవరైతే చూస్తలే అంత ఎక్కువ మంది. యూట్యూబే ఇస్తలేదో మరి ఏందో. కొందరేమో మీ వీడియోస్ మాకు వస్తలేవు అక్క, అది ఇదని అంటున్నారు అన్నట్టు. వాషింగ్ మిషన్ బట్టలు చూడండి, 2-3 రోజులు నాకు జ్వరం వస్తుందని అప్పుడు చేతన కాలేదు. అప్పుడేమో పెట్టలే 3 రోజుల బట్టలు చూడండి ఎన్ని అయినాయో. వాటర్ లేనట్టున్నాయి. పైన మోటార్ వేసేసి మళ్ళీ వాషింగ్ మిషన్ వేయాలి. ఇప్పుడు అయానికేమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక్కడనేమో చూడండి ఎంత ఘోరంగా అవుతుంది సింక్ అయితే. ఒక 2 రోజులే మనం అంటే రోజు చేసేంత పని చేయకపోతే ఇల్లంతా ఎంత ఆగమాగం అయిపోతుంది. అంతే. ఇప్పుడు కూర్చుగా అయితే కొంచెం సేపు అయితే టీవీ పెట్టినా ఒక సతాయిస్తుందని ఇల్లు అయితే ఉడుస్తున్నా చూడండి. ఇటు సైడ్ అయిపోయింది, ఇంకా ఇటు ఉడవాలి. ఒక్క 2 రోజులు మనం లేచి ఏమైనా చేయకపోయినాం అనుకోండి, ఇల్లంతా కూడా చిందర అయిపోతుంది. ఎక్కడ పనులు అక్కడ అట్లనే ఉండిపోతాయి. వాషింగ్ మిషన్ వేసుడైనా కూడా వేయలే అన్నట్టు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేయడమే అయినా ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి ఎంత పని ఉంటుంది. ఇప్పుడు చేతన అయితే లేదు, బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు బట్టలు వేయాలి, మళ్ళీ వాషింగ్ అయిపోయినా మళ్ళీ తీసి ఆరేయాలి, మళ్ళీ తీయాలి, మడత పెట్టాలి. అంత పని ఉంటుందని చెప్పి చేతన అయితే లేదు కదా అని చెప్పేసి పెట్టలే అన్నట్టు. ఇక మా హస్బెండ్ ఉన్నప్పుడైనా పెడతారా అంటే ఇంకా అది కూడా పెట్టలే. అట్లనే 3 రోజుల బట్టలు అన్ని ఘనమైనాయి అన్నట్టు. ఇంకా ఈ రోజు అయితే 2-3 సార్లు పెట్టాలి. అసలుకి ఇంకా చేతన అయితే లేదు, పూర్తిగానైతే ఏం క్యూర్ కాలేదన్నట్టు. ఇంకా చిన్నంత అట్లనే ఉంటుంది. కొంచెం హాచిపో హాయ్ అను. అమ్మో, కూర్చులు అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది. అయానికి ఫ్రెష్ అప్ చేయించేటప్పుడే కూర్చుని కూడా ఫ్రెష్ అప్ చేయించేసిన పని చేసుకోవచ్చు కదా అని కొంచెం సేపు టీవీ అయితే పెట్టినా అన్నట్టు. లేకపోతే ఇల్లు ఉడుస్తా అంటే మొత్తం చెత్త దగ్గర వచ్చి నిలబడుతుంది. మనం ఉడుస్తుంటే కూడా ముందట వచ్చి నిలబడుతుంది. ఇక అందుకని చెప్పి కొంచెం సేపు చూడని అని చెప్పి ఇక తిన్నది కూడా టిఫిన్ అయితే చేసింది. కూర్చులు అయితే కోల్డ్ అయితే బాగా అయింది ఫ్రెండ్స్. అసలు పాపకి కోల్డ్ లేకుండే కోల్డ్ వచ్చింది. మళ్ళీ 1 సైడ్ అంతా హెడేక్ వస్తుంది ఫుల్. నిద్రకు ఏమో బ్యాక్ సైడ్ ఇట్లా 1 సైడ్ నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ వస్తుంది కదా, అట్లా వస్తుంది అన్నట్టు. ఫుల్ బాడీ పెయిన్స్ అట్లా వస్తుంది. ఆమె తిన్నావా? అయ్యో తినేసినావు అదనే. ఎగ్గు తిన్నావు కదా నువ్వు. తినలే అంటున్నావు. తిన్నావు కదా ఆమె. తింటావా? ఆమె తింటావా? తీసుకురావాలా? ఏంటి అట్లా ఊపడు? తెచ్చుకోడా అమ్మ ఆట. ఏం తెచ్చుకోరావాలి? అరే 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 బుడ్డిది జ్వరంలో మొత్తము ఎట్లా అయిందంటే అన్నమే తింటలేదు. ఇంకా ఎగ్ అయితే తింటుంది. ఒక ఎగ్ అయితే పైన వైట్ ఉంటుంది కదా, అదైతే తింటుంది. నా ఫేస్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉబ్బిందో. ఇంత ఉబ్బినట్టు అనిపిస్తుంది. నిద్ర సరిగ్గా లేకుండా కూర్చులో. హెయిర్ ఏది నీ హెయిర్? జుట్టు పెడదాం అసలు ఒక క్లిప్ కూడా పెట్టనేస్తలే జుట్టుకు. ఇట్లా పీకేసుకుంటుంది. మంచిగా 2 జుట్లు పెడదాం అనుకుంటే. హెయిర్ ఏది? హెయిర్ ఐస్ ఏవి? ఐస్ చూపెట్టవా? అబ్బో నా ఐస్ చూపిస్తుందట. ఫింగర్స్ ఏవి? ఫింగర్స్ టీవీ చూస్తుంది మేడం. పని చేయాలి ఫ్రెండ్స్, ఇంకా పని అయితే ఉంది అన్నట్టు. అందరు ఏం చేస్తారు మీరు? మీ హెల్త్లు బాగానే ఉంది? అందరికీ వైరల్ ఫీవర్ వస్తున్నాయి ఫ్రెండ్స్. పిల్లలు అయితే కొంచెం జాగ్రత్త. వీళ్ళకి కొంచెం పాపకి తొందరగా క్యూర్ కావడానికి రీజన్ ఏంటంటే మేము వ్యాక్సిన్ వేయించినాం కదా, దానివల్లనే కొంచెం తొందరగా క్యూర్ అయిందని అనుకోవాలి. లేకపోతే ఒక 1-10 రోజులు ఉంటుంది నార్మల్గా జ్వరం ఎప్పుడైనా సరే. మళ్ళీ వెంటనే యాంటీబయాటిక్ను ఫీవర్ది టాబ్లెట్ సిరప్ అయితే పోసినుండే, పారాసిటమాల్ ఇంకా యాంటీబయాటిక్ 2 days. చుక్కు 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 చుక్కు
బజ్జ పెట్టావా? నన్ను బజ్జ పెట్టావా అంటది. చెట్లకు వాటర్ పోద్దామని కూడా పోయారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే. చెట్లు చూడండి ఎట్లా ఎండిపోయినాయో. 2 రోజులు వాటర్ పోయకపోతే. చెట్లు తేవడం మాత్రం తెస్తాడు, కాకపోతే వాటర్ పోయమంటే పోయాలి. ఏమైందిరా దక్షి? మొత్తం ఇట్లా డ్రై అయిపోయాయి. వర్షమే పడుతుంది, చల్లగానే ఉంది, ఎందుకు వాటర్ అని అంటారు. కుచ్చులు లోపల పెట్టిన వాటర్లో ఆడుతుందని మళ్ళీ మొత్తం డ్రై అయిపోయినాయి. కొంచెం లోపల తడిదనం ఉంటుంది కానీ మరీ డ్రై అయిపోతే ఆకులు ఎండిపోతాయి. చూడండి ఈ ఆకులు ఎట్లా ఎండినాయో, ఆకులు చూడండి ఎట్లా ఎండినాయో. కోల్డ్ అయితే అసలు తగ్గుతూనే లేదు. కోల్డ్ లేకుండా జ్వరం వచ్చినా తట్టుకుంటాం కానీ ఈ కోల్డ్ ఉంటేనే అసలు మంచిగా పడ్డది. కుచి ఎవరిది వీడియో? దాని వీడియోలో చూస్తాను. ఏమైందిరా? వస్తాగు. కుర్చీలో అయితే ఏడుస్తుంది, ఇందులోకి ఏడుస్తుంది. ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత, కిచెన్ కూడా అంత క్లీనింగ్ అయిపోయింది. బట్టలు కూడా ఒక రౌండ్ అయిపోయింది అన్నట్టు. ఇంకొక రౌండ్ వస్తుంది మిషన్ అయితే. ఇంకొక రౌండ్ వచ్చింది. నేనైతే స్నానం చేయాలి. కుర్చీలో పడుకోబెట్టి చేస్తున్నైతే టైం ఆల్రెడీ 11:30 అయిపోయింది అన్నట్టు. స్నానం చేసేసి టిఫిన్ తినాలి. టిఫిన్ తిని టాబ్లెట్ అయితే తీసుకుంటా. నిద్ర వస్తుంది మేడంకి. అయాన్ కూడా వచ్చేసిండు ఫ్రెండ్స్. హాయ్ చెప్పాయా? పల్లిపట్టి తింటారు. కుచ్చులు కూడా పల్లిపట్టి తింటుంది. ఇప్పుడు వచ్చింది. ఇవాళనైతే సివిల్ డ్రెస్లోనే పోయిండు అన్నట్టు. వాషింగ్ చేయలే కదా 2 డేస్ నుంచి. ఇంకా యూనిఫామ్ కూడా వాష్ చేయలే, సివిల్ డ్రెస్లోనే పోయింది. పల్లిపట్టి తింటుంది. చూడండి ఎట్లా పడేసారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ గాయ్స్. వాటర్ తాగుపో. ఏ మాము ఈడేంది? దోమ కుట్టిందా నీకు స్కూల్లా? కుర్చీలో అయితే తింటుంది. బుక్కులు అన్నీ పడేసింది. కొంచెం సేపు ఆడుకుంది, కొంచెం సేపు అన్న పడుకుంది. కరెక్ట్ నేను పడుకుందామనే టైంకి లేచింది. కూర్చో అయితే పడుకోనేలే. అంటే నైట్ టైంలో లేట్ అవుతుందంటే డే టైంలో కొంచెం సేపు పడుకుందామంటే పడుకోలే. కరెక్ట్ 3:30కి వచ్చేసిండు ఆయన. లవంగాల్లో తిన్న ఫ్రెండ్స్. రిమోట్ పడేసిర్రానా? రిమోట్ అసలుకి ఖరాబ్ అవుతుందంటే దీన్నే పడేస్తారు వీళ్ళైతే. కొంచెం సేపు ఆడిపించి మళ్ళీ సాయంత్రం ఏమైనా చేయాలి. వీళ్ళకి తినడానికి పాలు ఏం లేవు, అన్నీ అయిపోయినాయి తినడానికి. ఇట్లా స్నాక్స్ ఫ్రూట్స్ ఇట్లా అన్నీ కూడా కొని చెప్పు. తినడానికి ఏం లేవురా అంటే ఏం కొని అంటాడు. కుర్చీలో అయితే అన్నీ ఎక్కుతుంది ఫ్రెండ్స్. చైర్ ఎక్కుతుంది, అది ఎక్కుతుంది, ఇది ఎక్కుతుంది. ఏడబడుతుందా అని భయం అవుతుంది. అన్నీ అయ్యానే నేర్చుకుంటుంది. ఆ సోఫా ఎక్కుతాడు, ఏదేదో చేస్తాడు, జంప్ చేస్తాడు. అబ్బా ఎందుకు కొట్టినావు అన్నని? అన్నని ఎందుకు కొట్టినావే అంటే నన్ను అంటావు? ఏమైంది? అట్లా కొట్టినావా? మళ్ళీ అన్న అన్న అంటావు. అన్న ఏం చెప్తాందిరా? కళ్ళల్లో కొట్టిందా? ఎక్కడ కొట్టింది? ఏ కుచి అన్ననట ఎందుకు కొట్టినావు? ఆడ కొట్టిందా? అటు ఇంకా బజ్జుంటావా? సరే తాకుతుంది. అరే తాకుతుంది. వర్షం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడుతుందో. సాయంత్రం అయింది, టైం అయితే ఫుల్ వర్షం పడుతుంది. 4:30 అవుతుంది అనుకుంటా, ఇంకా 5 అవుతుంది. ఇద్దరు ఆడతారు. ఏయ్ అయ్యో ఇట్రా లోపల రా.
అయ్యానైతే బాగా అల్లరి చేస్తున్నాం. ఒకరోజు వర్షం పడుతుంది, ఒకరోజు బాగా ఎండ కొడుతుంది. ఇట్లనే అవుతుంది వెదర్ అయితే అంతా. కొంచెం ఏమైతుంది బయట? వర్షం పడుతుందా? అయ్యా తడవాకు ఇటు రారా. ఎట్లా తొంగి చూస్తుంది చూడండి. ఇక్కడనే ఉన్నా కదా నేను. అయాన్ ఇటు రానా? ఇట్రా కూర్చో, బయటకు పోవాకు ఇట్రా. అయ్యో అమ్మా, బట్టలు అయితే సెకండ్ టైం వేసినాయి ఆరలే. ఫస్ట్ టైం అన్నీ ఆరినాయి చూడండి. ఆరని ఇలా ఆరేసిన అన్నీ. ఈ ఒక రూమ్, ఇంకొక రూమ్ ఉంది కాబట్టి మంచిగా బట్టలు అలా ఆరేసారు. ఇవి చలికాలం వర్షాకాలంలో అసలు బట్టలు ఉన్నాయి కదా, ఇవన్నీ మడత పెట్టాలి. అవన్నీ ఆరినాక ఇవి మడత పెడతా, అన్నీ మడత పెడతా. ఎటు పోయినరా ఇద్దరు? అరే రండి. అయ్యానైతే తీట ఆడున్నాడు ఇడు. కూర్చులో దా. వాటర్లోకి పోతా ఉంటాను ఫ్రెండ్స్. అందుకే డోర్ పెట్టేసిన. ఇక అటు సైడ్ ఎప్పుడైతే ఎప్పుడు ఓపెనే ఉంటుంది. కరెంట్ లేదు, కరెంట్ పోయింది. కొంచెం బాగా పడుతుంది కదా. అదెందుకు ఇప్పుడు ఛార్జింగ్ లైట్లు ఉన్నాయి, అవి ఆన్ చేయమంటాను. మొత్తం చీకటి అయినట్టు అయింది. ఇటు నుంచే వర్షం వాటర్ పడుతున్నాయి అన్నట్టు, అందుకని డోర్ క్లోజ్ చేసిన. ఇటు ఇక్కడ సేమియా పాయసం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. దీంట్లో మకానా ఇంకా సగ్గు బియ్యమును సేమియా వేసినాం. పక్కన అయితే చాయ్ కూడా అవుతుంది. కూర్చులో అన్నం సరిగ్గా తింటలేదని. క్రయాన్స్ క్రయాన్స్ ఇద్దరు కలరింగ్కి. కూర్చులు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అయాన్? ఏంటిది అది? పిండి కింద కలుపునట్టు చపాతీ కోసం అని చెప్పి గోధుమ పిండి, ఆ పిండి తీసుకొచ్చి ఆడుతుండు. కోలా కూడా తెచ్చింది. కోలా ఏదిరా? చపాతీ చేసేది ఏదిరా? కోలా ఏది? చపాతీ చేసేది ఆడబెట్టినా. కూర్చో. ఏం చేస్తున్నావు? ఎంత పెద్దది ఎందుకు నీకు? తాకుతుంది. తాకుతుందండి. అమ్మో